కాళోజీ తన ప్రతి అక్షరంతో తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశారన్నారు కేంద్ర సాహితీ పురస్కార అవార్డు గ్రహీత అంపశయ్య. నవీన్ పాలకులైనా పరాయి వారెవరైనా అన్యాయం చేసిన వారిని ప్రశ్నించిన ధైర్యశాలి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్యానికి, జీవన విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. నేటి యువత తప్పుదారిలో నడవకుండా కాళోజీని స్ఫూర్తిగా తీసుకుని అన్యాయ పాలన ఎదిరించాలని సూచించారు. సందర్భంగా 111వ బర్త్డే సందర్భంగా మనందరం వచ్చి ఇక్కడ హాజరయ్యాము. సో ఆ మహాకవి ప్రజల నాలుకల మీద ఇప్పటికీ ఆయన కవిత్వం ఆడుతున్నది. ఎందుకంటే ఆయన ప్రజలందరికీ కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో కవిత్వం రాశాడు. అందుకనే ఆయనకి ప్రజాకవి అనే బిరుదు రావడం ఇదే కారణం. ప్రజలందరికీ, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో కవిత్వం రాశాడు కాబట్టి ఆయనకి ప్రజాకవి అనే పేరు వచ్చింది. అందుకని ఆయన ప్రజాకవిగానే ఆయన ప్రసిద్ధుడు. అయితే ఆయన పేరు మీద మన వరంగల్ నగరంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మించారు. దానికి మేము కాళోజీ ఫౌండేషనే దానికి కారకులం అని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా.